రైట్, ఇక బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. 14 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 1500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జిహెచ్ఎంసీకి 3000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న 1500 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, కాంట్రాక్టర్ల ఆందోళనకు జిహెచ్ఎంసీ అన్న స్పందించిందా? ఇంకా స్పందించలేని పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 14 నెలల కిందట చేసినటువంటి అభివృద్ధి పనులకు, సీసీ రోడ్లు కావచ్చు, డీసిల్టింగ్ పనులు కావచ్చు, ఫుట్పాత్ల నిర్మాణం, అదేవిధంగా పార్కుల నిర్వహణ, ఇలాంటి రకరకాల పనులకు సంబంధించి చేసిన దానిలలో ఇప్పటి వరకు కూడా 1500 కోట్ల రూపాయలు, దాదాపు 2500 మంది కాంట్రాక్టర్లు ఇందులో ఉన్నారు. వారికి అందరికీ కూడా ఇంతవరకు 1500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదంటూ దాదాపు 2-3 గంటలుగా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందే ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. బైఠాయించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి వీరు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఈ అధికారులు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి నగరాభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించింది. అందులో ప్రత్యేకంగా 3,000 కోట్లు జిహెచ్ఎంసీకి కేటాయించిన నేపథ్యంలో అందులో 1,500 కోట్లు తమకు చెల్లించాలంటే వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దాదాపు 2-3 గంటలుగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆందోళన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు వాళ్ళని అడ్డుకుని అరెస్ట్ చేసేంత వరకు కూడా పరిణామాలు దారితీశాయి. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఇక్కడ బైఠాయించి శాంతియుతంగా ఆందోళన చేస్తాం, దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతకాలం నుంచి మీరు ఈ విధంగా చేస్తున్నారు? మేము గత సంవత్సరం నుంచి కూడా, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఈ రకంగా ఎన్నో ధర్నాలు, స్ట్రైక్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మాకు పాత ప్రభుత్వం కూడా ఎవరు కూడా మాకు పట్టించుకోలేరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము పలుమార్లు ప్రభుత్వం దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దగ్గరికి కూడా పోయి వినతి పత్రాలు అనేది అందజేసినాం. ప్రజావాణిలో కూడా మా యొక్క ప్రాబ్లంలో మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా కమిషనర్ గారు కానీ ఎవరు కానీ కూడా మనం సరిగా పట్టించుకుంటలే. ఇప్పుడైతే ఏదైతే మాకు జిహెచ్ఎంసీకి 3,065 కోట్లు ఏదైతే కేటాయించబడిందో, మాకు ముందుగా ప్రియారిటీ బేసిస్లో మా కాంట్రాక్టర్లు అందరికీ కూడా అందులో నుంచి పేమెంట్లు చెల్లించాలని కూడా, పెండింగ్ పేమెంట్లు అన్నీ కూడా దగ్గర దాదాపు 1,500 కోట్లు ఉన్నాయి. అవన్నీ మాకు చెల్లించాల్సిందిగా మేము అందరు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని కోట్ల పనులు చేసినారు? ఎంతమంది ఇక్కడ మీరు కాంట్రాక్టర్స్ అందరు కూడా ఉన్నారు? మేము గత సంవత్సరం నుంచి మాకు 1,500 కోట్ల రూపాయలు రావాలి. మేము ఒక 2,000 నుంచి 3,000 మంది జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లం అందరం కూడా. మేము మన ఊరు మనబడి కార్యక్రమము, ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, జిహెచ్ఎంసీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని వర్కులు కూడా మేము చేస్తున్నాం. కానీ అధికారులు మాత్రం మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. మేము గత సంవత్సరం నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు పెండింగ్ అయ్యి నోటీసులు రావడం జరుగుతుంది. కనుక దయచేసి గవర్నమెంట్ని ఖచ్చితంగా మాకు పేమెంట్ ఇవ్వాలని ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. 5వ తారీఖు వరకు పేమెంట్ రాకపోతే దాని తర్వాత భూ హర్తాలు చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద జిహెచ్ఎంసీ కార్యాలయం ప్రధాన గేట్ ముందు రోడ్డు పైన బైఠాయించి వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు వీరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 5వ తారీఖును దాటిన తర్వాత సమస్యను పరిష్కరించకపోతే 5వ తారీఖు దాటిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దశల వారీగా చేస్తాం. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో, వీరందరూ కూడా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు బకాయిలు రాకపోయిన నేపథ్యంలో, 1,500 కోట్ల బకాయిలు రాకపోయిన నేపథ్యంలో చేసిన అప్పులు తీరక చాలామంది ఇళ్లలో, కొంతమంది చిన్న కాంట్రాక్టర్లు ఇళ్లలో బంగారు ఆభరణాలు, లేడీస్ సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా తాకట్టు పెట్టి తెచ్చి కాంట్రాక్ట్ పనులు చేశాం. ఇక్కడ తాకట్టు నుంచి విడిపించుకోలేక, అప్పులలో వేధింపులు తట్టుకోలేక ఇళ్లలోకి కానీ వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ల దయనీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే బిల్లులను విడుదల చేయాలని వీరంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ. ఎస్ లక్ష్మీకాంత్.